దేశంలో రాజకీయ పార్టీ పెట్టాలంటే కోట్లు కావాలా, క్యాడర్ కావాలా, కుల సమీకరణాలు కావాలా, లక్షల కోట్లు ఉంటేనే రాజకీయ పార్టీ పెట్టడం సాధ్యమా? ఒక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసింది. జెన్జీ ఎంత యాక్టివ్గా దేశంలో ఉందో రాజకీయ పార్టీలకు, దేశంలో ఉన్న మేధావులకు తెలిసొచ్చేలా చేసింది. భారత్లో జెన్జీ యాక్టివ్ అవుతుందా? ఎస్, ఒక ఉద్యమంలా జెన్జీ యాక్టివ్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయా? కాక్రోచ్ జనతా పార్టీ ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, ఏం జరుగుతోంది, సోషల్ మీడియాను ఎందుకు హోరెత్తిస్తోంది? సో మొత్తంగా రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోబోతున్నాయా? రాజకీయ నాయకుల మద్దతు కూడా పెరుగుతోందా? ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? యువతపై కొత్త పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది? అసలు ఈ పార్టీ ఉద్దేశాలేంటి? కాక్రోచ్ జనతా పార్టీని అసలు ఎవరు ప్రారంభించారు? ఆయన వ్యూహాలేంటి, ప్రచారం ఏంటి, సీజేపీలో చేరడానికి అర్హతలేంటి, పార్టీలో చేరేందుకు కూడా అర్హతలు విధించారు. మేనిఫెస్టో ఏ విధంగా ఉందో తెలుసా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మన దేశంలో జెన్జీ యాక్టివ్ అయిందా? ఎస్, మొన్న తమిళనాడు ఎన్నికల్లో కూడా జెన్జీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మన దేశంలో జెన్జీ హోరు ఇప్పుడు దుమ్ము రేపుతోంది. పూర్తి స్థాయిలో యాక్టివ్ అయిందన్న టాక్ దేశమంతటా వినిపిస్తోంది. భారత్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంలో, హక్కుల కోసం జరిగే పోరాటాల్లో జెన్జీ ఒక బలమైన శక్తిగా, రాజకీయ శక్తిగా అవతరించబోతోంది. ఈ మధ్యకాలంలో దేశ జనాభాలో యూత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల యుగంలో పెరిగిన జెన్జీ డిజిటల్ ట్రెండ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలను ముందుండి నడిపిస్తున్నారన్న టాక్ కూడా దేశమంతా వినిపిస్తోంది. 1997 నుండి 2012 మధ్య జన్మించిన వారంతా వాట్సాప్ వర్సిటీలో చేరిపోయారన్న చర్చ జోరందుకుంది. ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు దేశంలో? మరో యూత్ ఉద్యమం మొదలైందా భారత్లో? ఉద్యోగ రంగంలోకి ప్రవేశించిన జెన్జీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మానసిక ఆరోగ్యం, సౌకర్యవంతమైన పని వాతావరణం కోసం గొంతెత్తుతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రశ్నించే తత్వం పెరుగుతోంది. అంతేకాదు, సమకాలీన సవాళ్లను ఎదుర్కొంటూనే డిజిటల్ యుగంలోని సోషల్ మీడియా ప్రభావంతో భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక శక్తిగా ఈ తరం రూపాంతరం చెందుతుందన్న టాక్ కూడా బలంగానే వినిపిస్తోంది. యువతపై ఈ కొత్త పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంది? కాక్రోచ్ జనతా పార్టీ వినటానికి కామెడీగా ఉన్నా ఇది ఏమాత్రం కామెడీ కాదనేది ఆ పార్టీ ఫాలోవర్స్ లెక్కలే మనకు తేటతెల్లం చేస్తున్నాయి. నిరుద్యోగం, వ్యవస్థాగత వైఫల్యాలు, దేశంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వేలెత్తి చూపుతూ యువత చేపట్టిన సెటైరికల్ ఆన్లైన్ ఉద్యమమే ఈ స్వరూపాన్ని మార్చేసింది. నేను బొద్దింకనే అంటే ఐఆమ్ ఏ కాక్రోచ్ అనే నినాదంతో సోషల్ మీడియా వేదికగా ఈ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా హోరెత్తింది. అసలు ఈ పార్టీ ఉద్దేశాలేంటి అనేది రాజకీయ పార్టీలు చర్చించాల్సిన పరిస్థితులు వచ్చాయి. డబ్బు, అధికారం, కుంభకోణాలతో యువత భవిష్యత్తును పట్టించుకొని రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడం మొదలైంది. నిరుద్యోగుల గొంతుకై నిలబడుతుందన్న టాక్ వినిపిస్తోంది, కనిపిస్తోంది. అసలు ఎవరి అభిజిత్? ఇప్పుడు ఇంటర్నెట్లోనే కాదు, రాజకీయ నాయకులే కాదు, ప్రపంచవ్యాప్తంగా అసలు ఎవరు అన్న చర్చ సాగుతుంది. ఎవరు ఈ అభిజిత్? ఏం చేశాడు అంటే, అభిజిత్ నిన్న మొన్నటి వరకు సామాన్య వ్యక్తి అంటే ఎంత మాత్రమూ కాదు. 30 ఏళ్ల వయసులోనే దేశ రాజకీయాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాడు. కాక్రోచ్ ఈ పదం వింటేనే నిన్న మొన్నటి వరకు ఏంటి అని అనుకునే జనమంతా ఇప్పుడు కాక్రోచ్ అనగానే ఒక్కసారిగా ఆలోచిస్తున్నారు. ఇటువంటి పార్టీ పేరు పెట్టి కూడా జనాల్లోకి వెళ్ళొచ్చా అన్న పరిస్థితి కనిపిస్తుంది. మీమ్స్తోనే ప్రజా ఉద్యమాన్ని సృష్టించవచ్చా? కొన్ని పేపర్స్లో మనం చూస్తూ ఉంటాం. అందులో ఒక కాలం ఉంటుంది. ఆ రోజు ఆ వార్తలో మెయిన్ ఉద్దేశం ఏంటి అనేది ఆ మీమ్స్, ఆ కార్టూన్ చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఉన్న జెన్జీ అటువంటి మీమ్స్కి అట్రాక్ట్ అవుతున్నారా? ఆ మీమ్స్ చూసి ఏం జరుగుతుందో అంచనా వేయగలిగే శక్తియుక్తులు యువత బుర్రల్లో ఉన్నాయా? అందుకే యువత ప్రశ్నిస్తుందా అంటే ఎస్, మొత్తంగా మీమ్స్తోనే రాజకీయం మొదలైంది. ఇది ఎప్పుడు మొదలైందో తెలుసా? ఆప్కు ఈయన ఎన్నికల ప్రచారకర్తగా కూడా పనిచేశారు. ఒక చిన్న వాలంటీర్గా ఉండి ఒక ఉద్యమాన్ని సృష్టించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మీమ్స్ క్రియేట్ చేశారు. ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా, ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా మీమ్స్ క్రియేట్ చేశారు. ఆనాడే బీజం పడింది. దేశ రాజకీయాల్లో మార్పు కోసం ఆనాడే ఒక కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందన్న చర్చ సాగింది. ఇన్నాళ్లకు విజయ్ చూశాం. విజయ్ కూడా ముందుగానే 2 సంవత్సరాల క్రితం పార్టీ స్థాపించారన్నా కానీ అంతకుముందు నుంచే క్షేత్రస్థాయిలో ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేశారో చూశాం. చాప కింద నీరులా సాంప్రదాయ రాజకీయ పార్టీలను బెంబేలెత్తించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న విజయ్, నేడు అభిజిత్. ఏం జరగబోతుంది దేశంలో? అభిజిత్ చెప్పిన ఒక ఇంటర్వ్యూని పరిశీలిస్తే, నేను ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రాను,
కానీ ఒక రాజకీయ పార్టీ స్థాపించాను, ఈ రాజకీయ పార్టీని జెన్జీనే నడుపుతుందంటూ చెప్పటం ఇటువంటి పరిణామాలకు దారితీయబోతుంది. ఒక నేత లేకుండా, నాయకుడు లేకుండా జెన్జీనే పార్టీని నడిపించబోతుందా దేశ రాజకీయాల్లో? చర్చిద్దాం. అసలు కాక్రోచ్ జనతా పార్టీని ఎవరు ప్రారంభించారు? ఈ ఉద్యమానికి సిజేఐ సూర్యకాంత్ ఒక విచారణ సందర్భంగా మాట్లాడిన మాటలు ఆజ్యం పోశాయి. నిరుద్యోగులైన యువకులను బొద్దింకలు, పరాన్న జీవులు అని పోల్చారనే ఆరోపణలతో ఆన్లైన్ ఉద్యమం ఒక్కసారిగా పురుడు పోసుకుంది. పొలిటికల్ విశ్లేషకులు ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. ఆప్ మాజీ వాలంటీర్ అభిజిత్ దీప్కే ఈ మధ్యనే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ కొద్ది రోజుల వ్యవధిలోనే, కొద్ది గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్ది ఫాలోవర్లను సాధించి యువత మనసులను కొల్లగొట్టింది. ఒక రకంగా యువత ఆవేదనను బహిర్గతం చేసింది. దేశంలో యువత ఏం కోరుకుంటుంది అనేది సోషల్ మీడియా వేదికగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. రాజకీయ పార్టీలను ఆలోచనలో పడే విధంగా చేయగలిగింది. రైట్, ఎవరి అభిజిత్ దీప్కే? పూణేలో జర్నలిజం పూర్తి చేశాడు ఈ వ్యక్తి. ప్రస్తుతం దేశంలో ఉన్నాడా అంటే లేడు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ చేస్తున్నాడు. అభిజిత్ దీప్కేకు రాజకీయ వ్యూహాలపై అద్భుతమైన పట్టుంది. ఇది మాటలు కాదు, యథార్థం మన కళ్ల ముందే కనిపిస్తోంది. 2023 నుంచి 2020 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో వాలంటీర్గా పనిచేశాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీమ్స్ క్రియేట్ చేశాడు. ఆ మీమ్స్ డిజిటల్ క్యాంపెయినింగ్ తో ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పుడు అదే డిజిటల్ పవర్ తో 2026లో కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి దేశ యువతకు గళంగా మారాడు. సో ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాక్రోచ్ జనతా పార్టీ ప్రచారం ఏంటి? అసలు ఏమని ప్రచారం చేస్తుంది? ఒక్కసారిగా యువత ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? నిరుద్యోగం, అవినీతిపై నిరసన, సామాన్య ప్రజల గొంతుక, సోషల్ మీడియా ఉద్యమం పేరుతో ప్రజల ముందుకు వెళ్తోంది ఈ పార్టీ. ఎక్కడైనా రాజకీయ పార్టీలు ఏ పార్టీ చూడండి, ప్రతి పార్టీ కూడా ఈ నిరుద్యోగం గురించే మాట్లాడుతుంది, ఈ అవినీతి గురించే మాట్లాడుతుంది. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, సమాన హక్కులు కల్పిస్తాం, దేశ స్థితిగతులను మారుస్తామనే రాజకీయ పార్టీలు చెప్తాయి. కానీ ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఇచ్చిన పిలుపు, అదే అంశాలు ఈరోజు యువతలో ఎందుకు ఇంతలా పేరుకుపోయాయి? ఈ అంశాల గురించి కూడా మనం మాట్లాడతాం. సిజేపీలో చేరడానికి, అంటే కాక్రోచ్ జనతా పార్టీలో చేరడానికి అర్హతలు కూడా విధించారు. ఆ అర్హతలు ఏంటో తెలుసా? ఆ పార్టీలో చేరాలంటే నిరుద్యోగి ఉండాలి, బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా, సిద్ధాంతపరంగానైనా నిరుద్యోగి అయి ఉండాలి అనేది ప్రధాన లెక్క. సోమరిపోతు లక్షణం ఉండాలి. శారీరకంగా సోమరితనంగా ఉన్న మెదడు మాత్రం ఆలోచనలతో పరిగెడుతూ ఉండాలనేది రెండో లెక్క. క్రానికల్లీ ఆన్లైన్ మరో అర్హత. బాత్రూమ్ బ్రేక్స్తో కలుపుకొని రోజుకు కనీసం 11 గంటలు ఆన్లైన్లో గడపాలట. ఇక ఫోర్త్ వన్, ప్రొఫెషనల్గా విమర్శించగలగడం ఇంకో అర్హత. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శ ఎంత పదునైనదిగా ఉండాలి, ఎంత నిజాయితీగా ఉండాలి, సమాజానికి నిజంగా ఉపయోగపడే విమర్శనే చేయాలి. ఈ 4 అంశాలు ఉంటేనే ఆ పార్టీలో మీకు సభ్యత్వం లభిస్తుంది. సిజేపీ అదిరిపోయే మేనిఫెస్టో ఏంటి? సిజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత ఏ చీఫ్ జస్టిస్కు కూడా బహుమతిగా రాజ్యసభ సీటు ఇవ్వకూడదు అన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పదునైన లోతైన విమర్శలతో మాట్లాడాలి అని చెప్పి అటువంటి విమర్శ ఇక్కడ చేశారు. ఇక రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాల పాలనలోనైనా ఏదైనా అసలైన ఓటు గనక తొలగించబడితే సదరు ఎన్నికల అధికారిని ఉపా చట్టం కింద అరెస్టు చేస్తారు. ఎందుకంటే పౌరుల ఓటు హక్కును లాక్కోవడం ఉగ్రవాదం కంటే తక్కువేమీ కాదంటున్నారు వీళ్ళు. రాజ్యాంగం కల్పించిన హక్కును లాక్కోవటానికి మీరెవరంటూ ప్రశ్నిస్తోంది యువత. ఇక మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తామంటున్నారు. ప్రభావవంతమైన వ్యాపారవేత్తల యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామంటోంది. మొత్తంగా దేశానికి ఒక నవశకాన్ని రుచి చూపించబోతున్నామంటున్నారు. ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యే లేదా ఎంపీ 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ప్రభుత్వ పదవులను చేపట్టకుండా నిషేధిస్తామంటున్నారు. ఏం జరగబోతోంది? మొత్తంగా కిలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది, నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దీనిపై స్పందించి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. జెన్జీ పేరుతో కొత్త పార్టీకి అవకాశం ఉందా? జెన్జీ ప్రపంచమంతా ఇప్పుడు ఈ పదం మారుమోగుతుంది. దేశంలో కూడా ఆ జోష్ మొదలైంది. మరి దీన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉందా? జెన్జీ పేరుతో రాజకీయ పార్టీ పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదా? ఎందుకంటే క్రేజ్ అలా కనిపిస్తుంది. మరి జెన్జీ పార్టీ పెట్టే స్కోప్ ఉందా? ఎందుకు లేదు? పార్టీ పెట్టడానికి ఏం కావాలి? భారత పౌరుడే ఉండాలి అనే కండిషన్ దగ్గర మొదలెడితే అన్ని నిబంధనలు జెన్జీ సాటిస్ఫై చేయగలుగుతుంది. ఇంకేం కావాలి అంతకన్నా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళను ఏకం చేస్తుంది. ఖర్చులు కూడా తక్కువే. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిని పలకరించే అవకాశం కూడా ఉన్నట్టే. సో జెన్జీ ఉద్యమం ఇప్పుడిప్పుడే దేశంలో మొదలవుతుంది. ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు.
ఇక ఈ అంశం గురించి కేటీఆర్ గతంలో ఏం మాట్లాడారు, అసలు జెన్జీకి సంబంధించి దేశ రాజకీయాలకు సంబంధించి గతంలో మాట్లాడిన కేటీఆర్ కమెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఏం చేశారు కమెంట్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం. నేపాల్లో జెన్జీ టీం ప్రభుత్వాన్ని మార్చిందంటూ కేటీఆర్ గతంలో చెప్పారు. ఇప్పుడు తమిళనాడులో మార్చింది కూడా. జెన్జీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్ చేశారు. గతంలోనే జెన్జీపై ట్వీట్ చేశారు కేటీఆర్. జెన్జీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన కీలక కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఇక నేపాల్లో ఏ విధంగా గవర్నమెంట్ మారిందో ఆ తరహాలోనే జెన్జీ తరహాలో ఇక్కడ కూడా నిరసనలు జరగచ్చంటూ చెప్పారు. నేపాల్లో జెన్జీ టీం అక్కడ ప్రభుత్వాన్ని మార్చేసిందంటూ కూడా చెప్పారు. నేపాల్లో జెన్జీని అణిచివేయడం వల్లనే అక్కడ ఉద్యమం ఉవ్వెత్తున లేసిందంటూ కూడా జెన్జీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక కమెంట్స్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ అభిజిత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు మీడియా ఆయన క్లారిటీ ఇచ్చేశారు. నేపాల్, అదేవిధంగా శ్రీలంక ఇటువంటి పరిస్థితులు ఇక్కడ కూడా కనిపించబోతున్నాయా బంగ్లాదేశ్లో యువతలాగా అంటే ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు ఉండవు. భారత్లో మాత్రం మేము అలా చేయదలుచుకోవట్లేదు అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉద్యమం చేయాల్సిన పని లేదు, ఎక్కడా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయాల్సిన పని లేదు. జెన్జీకి ఒక క్లారిటీ ఉంటుంది అండ్ కాక్రోచ్ పార్టీకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అక్కడ బంగ్లాదేశ్కి సంబంధించి కానీ శ్రీలంకకు సంబంధించి కానీ నిరసనలు చేసే మనస్తత్వం, ఆ ఆలోచనలు కూడా లేవని చెప్పారు. క్లారిటీ కూడా ఇచ్చేశారు. సో మొత్తంగా వాళ్ళకు ఒక వ్యూహం అయితే ఉంది. ఆ వ్యూహం ఏ విధంగా అమలు కాబోతుంది, ఏం చేయబోతున్నారు, దేశ రాజకీయ స్థితిగతులను నిజంగానే కాక్రోచ్ అవ్వచ్చు, లేదంటే రేపు వచ్చే జెన్జీ పార్టీలు కావచ్చు మార్చబోతున్నాయంటే విజయ ఉదాంతం చూస్తే మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇదే అంశం గురించి మాట్లాడదాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు అందే సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రొఫెసర్ శేషు గారు, విశ్లేషకులు ఫోన్ ఇన్లో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సత్యం గారు నమస్కారం. నమస్తే అండి సార్. అసలు ఏంటి అంటే మొత్తంగా ఈ సిజేపీ పార్టీని ఎలా చూస్తున్నారు? అంటే దేశంలో యువతకు స్కిల్స్ ఉన్నాయి, ఉపాధి దొరకట్లేదు, నిరుద్యోగం పెరుగుతోంది, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కానీ రాజకీయ అవకాశాలు దొరకట్లేదు. రకరకాల అంశాలన్నీ కూడా ఈ జెన్జీని ఏకం చేశాయా? ఒక్కసారిగా ఈ సిజేపీ పార్టీకి ఇంత ఫాలోవర్స్ రావటాన్ని ఎలా చూస్తున్నారు? జెన్జీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది దేశంలో? జనరల్ గానే వరల్డ్ వైడ్ గా ఈ జెన్జీ అనేటువంటిది ఈ జనరేషన్ 97, 2012 మధ్య పుట్టినటువంటి వాళ్ళని మనం జెన్జీ అని చెప్పేసి వ్యవహరిస్తున్నాం. ఇది కొత్త ఆలోచనలతోటి ఇవాళ ఉన్నటువంటి యూత్ చాలా ఫాస్ట్ గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నారు. తర్వాత వాళ్ళ అంబిషన్స్ ఫాస్ట్గా ఉన్నాయి, సిస్టమ్ మాత్రం అంత ఫాస్ట్గా వాళ్ళని రిక్రూట్ చేసుకోలేకపోతుంది. వాళ్ళ ఆలోచనల యొక్క జనరేషన్ యొక్క ఆలోచనలు వేరు, ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ పొలిటికల్ పార్టీస్ యొక్క ఆలోచనలు వేరు. దీంతో రోజు రోజుకు ఈ రెండు జనరేషన్ మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పార్టీలని నడిపేటువంటి విధానాలు, కొత్త తరం ఆలోచించేటువంటి విధానాలు వేరుగా ఉంటున్నాయి. దానికి ఎగ్జాంపుల్సే నేపాల్లో తిరుగుబాటు కానీ, లేదా నేపాల్లో ఉన్నటువంటి 3 పార్టీలు, నేపాలీ కాంగ్రెస్, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ, నేపాలీ మావోయిస్ట్ పార్టీలు, 3ని పక్కకు నెట్టి ఒక యువకుడిని అధికారంలో తీసుకొచ్చారు. అట్లాగే శ్రీలంకలో తమిళ పార్టీ, సింహాల పార్టీ లాంటి 2-3 పార్టీలను పక్కకు నెట్టేసి దశనాయకుని తీసుకొచ్చారు యువకుడిని. అక్కడ వాస్తవానికి కమ్యూనిస్ట్ పార్టీకి నెట్వర్క్ ఏం లేదు, కానీ యూత్ అట్రాక్ట్ అయ్యి అతన్ని శ్రీలంక ప్రధాని చేశారు. అట్లాగే బంగ్లాదేశ్లో కూడా రిజర్వేషన్ చట్టం తీసుకున్నప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి పిల్లలకు రిజర్వేషన్స్ కల్పించినప్పుడు ఆనాటి జనరేషన్ వేరు, వాళ్ళు ఆనర్ చేశారు. 71 త్యాగం చేసినటువంటి వాళ్ళ జనరేషన్ ఆనర్ చేశారు. కానీ 71 నుంచి ఎప్పటికీ 56 ఏళ్ళు అయింది, సెకండ్ జనరేషన్ వచ్చింది. ఆ జనరేషన్ ఒప్పుకోలేదు, మళ్ళీ రిజర్వేషన్స్ ఏమిటి తరతరాలని. దాంతో మళ్ళీ కొత్త జనరేషన్ ఎదురు తిరిగి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. అట్లా తమిళనాడులో ఎన్నికల్లో వాస్తవానికి టీవీకే పార్టీకి నెట్వర్క్ లేదు, కింది స్థాయి ఎక్కడ నెట్వర్క్ లేదు. కానీ యూత్ ఓటర్లు ముఖ్యంగా ఈ ఆన్లైన్ ప్రచారం ద్వారా విజయ్కున్నటువంటి గ్లామరు, ఈ ఆన్లైన్ క్యాంపెయిన్ విజయ్ని అధికారంలో తీసుకొచ్చింది. క్యాంపెయిన్ ఎందుకు కనెక్ట్ అయింది అంటే కొత్త జనరేషన్ యొక్క లక్ష్యాలు, ఆంక్షలు వేరుగున్నాయి. కాబట్టి ఇట్లా ఇంటర్నేషనల్ గా ఎంత దూరం పోయినా ఎక్కడ పోయినా ఇప్పుడున్నటువంటి జనరేషన్కు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనలకు తగ్గ ప్రభుత్వాలు నడవట్లేదు. ఈ వైరుధ్యంతో వాళ్ళ కొత్త మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఇవాళ జెన్జీ అభిజిత్ ఇవాళ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ సరే కాక్రోచ్లు సిస్టాన్ని ఎట్టయితే పట్టుకొని ఉంటున్నాయో ఇవాళ వీళ్ళు కూడా
ఆ ఆర్టీఐ యాక్ట్ కానీ లేకపోతే ఇటువంటి కొన్నిటిని ఇవాళ ఈ సోషల్ మీడియాని వీటన్నిటిని పెట్టుకొని అనేక డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తారు వీటి ఆధారం చేసుకొని అని నెగిటివ్ కామెంట్ చేశాడు. తర్వాత వివరణ ఇచ్చారు. కానీ వాస్తవానికి సైంటిఫిక్ గా చూస్తే లీచ్ అంటే ఈ బొద్దింకలకు గొప్ప ప్లేస్ ఉంది ఎకలాజికల్ బ్యాలెన్స్ చేయటంలో. తర్వాత అనేకమైనటువంటి సైంటిఫిక్ గా అనేకమైనటువంటి దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి నిరుద్యోగులు, స్కిల్స్ ఉన్నటువంటి నిరుద్యోగులు, అనేక ఆలోచనలు ఉన్నటువంటి నిరుద్యోగులు, అనేకమైనటువంటి అంబిషన్స్ ఉన్నటువంటి నిరుద్యోగులు మనం పాజిటివ్ గా వర్క్ ఎందుకు చేయకూడదు? కాబట్టి దానికి కావాల్సినటువంటి ఆలోచనలు మనకు కొరవడినాయి. ఆ ఆలోచనలతోటి మనం ముందుకు పోతే ఇవాళ అచీవ్ చేస్తామనేటువంటి ఒక క్యాంపెయిన్ తోటి అభిజిత్ పెట్టినట్టు ఫ్లోట్ చేయగానే ఇవాళ దరిదాపు ఒక గంట క్రితం వరకైతే 11 మిలియన్ల మంది. సత్యం గారు ఒక చిన్న సబ్మిషన్, మీరు చెప్పేదానికి ఒక చిన్న సబ్మిషన్ ఐ న్యూస్ టీమ్ రికార్డులతో సహా చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రేక్షకులకు. సో ఏ విధంగా సోషల్ మీడియా ప్రభావం జెన్జీపై ఉంటుంది అనేది మీరు చెప్పినట్టుగా విజయ్ ప్రచారంలో అసలు అభ్యర్థులు ఎవరో కూడా తెలియదు. కొంతమందికి అసలు వాళ్ళు కరపత్రాలు పంచడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అయినా అక్కడ విజయం సాధించాడంటే జెన్జీ కులానికి, మతానికి, డబ్బుకి, మద్యానికి లొంగదని నిరూపితమైంది. సో అదే అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఆ రికార్డ్స్ ఒకసారి చూద్దాం. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏ విధంగా కనిపిస్తుందో. కాక్రోచ్ జనతా పార్టీని మనం చూస్తున్నాం, భారతీయ జనతా పార్టీని అక్కడ మనం చూస్తున్నాం. సో 8.8 మిలియనీర్స్ అక్కడ ఉంటే 8.7 ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ జనతా పార్టీ గురించి, కాక్రోచ్ జనతా పార్టీ గురించి కూడా మనం చూస్తుంటే కొంత తేడాతో 12 మిలియన్స్ వరకు కూడా అక్కడ వెళ్లిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఒక 4 రోజుల్లోనే జరుగుతున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితం మొత్తంగా ఒక బ్లాక్ చేస్తే కూడా మరి కాసేపట్లోనే కంబ్యాక్ అయ్యారు. సో కాక్రోచ్ కంబ్యాక్ అంటూ ఒక నినాదం ఇస్తే ఇమీడియట్ గా ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. సో దేశవ్యాప్తంగా ఎంత కనెక్ట్ అవుతున్నారు సోషల్ మీడియాకు. అండ్ ఎక్కడో ఇంతకుముందు సత్యం గారు మీకు క్లారిటీ ఉండుంటుంది. ఏదైనా ఒక ఉద్యమం చేయాలన్నా, ఒక ధర్నా చేయాలన్నా, ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయాలన్నా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సోషల్ మీడియానే ప్లాట్ఫామ్ గా వాడేస్తున్నారు. కామెంట్స్ బాక్సుల్లోనే దేశ రాజ్యాంగానికి సంబంధించి కానీ, దేశానికి సంబంధించి కానీ ఆ అంశంపై కూడా చర్చ సాగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే కమెంట్ బాక్సుల్లోనే ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితులు, ఒక నిర్ణయానికి తీసుకొచ్చే పరిస్థితులు కూడా జెన్జీ చేస్తుంది. సో ఏం చెప్తారు సార్? దీనికి పునాదిగా దరిదాపు ఒక 40 ఏళ్ల కింద మన హైదరాబాద్ ఎకనామిస్ట్ ఖుస్రో ఒక పేపర్ సబ్మిట్ చేశాడు. అభిరుచులు మారటానికి గతంలో 100 ఏళ్ళు 50 ఏళ్ళు పట్టింది. తరం మారుతుంటే 25 ఏళ్ళు పట్టుద్ది, ఆ తర్వాత 15 ఏళ్ళు పట్టుద్ది, ఆ తర్వాత 7 ఏళ్ళు పట్టుద్ది అని చెప్పాడు. ఎప్పుడో 40 ఏళ్ల కింద చెప్పాడు. నేను ఆ సెమినార్కి అటెండ్ అయ్యా. కాబట్టి 7 ఏళ్లకు ఒక తరం వాళ్ళ అభిరుచులు మారిపోతున్నాయి. ఇవాళ కొత్త తరం వచ్చినటువంటి వాటికి పాత విధానాలు, పాత పార్టీలకు కనెక్ట్ కాలేకపోతున్నారు. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా గ్లోబలైజేషన్ తర్వాత, కన్జ్యూమరిజం పెరిగిన తర్వాత ఎంప్లాయ్మెంట్ స్కేర్సిటీ వచ్చిన తర్వాత, మోడర్న్ కల్చర్ వచ్చిన తర్వాత, ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ టూల్స్ కూడా మారిపోతున్నాయి. నిరసన టూల్స్ ఇదివరకు లారీలు వేసుకొని జనం చేసుకొచ్చి హైదరాబాద్ ప్రదర్శన చేసేవాళ్ళు. దీన్ని మొబిలైజేషన్కు ఎంతో కష్టపడాల్సి వచ్చేది. 1000 మందిని సమీకరించాలంటే, లేదా 10,000 మంది జనాన్ని సమీకరించాలంటే 10 రోజులు ప్రోగ్రాం పెట్టుకొని పార్టీలు సమీకరించాయి. ఇప్పుడు ఇవన్నీ పాతబడిపోయినాయి. సోషల్ మీడియా మీదనే ఇవాళ మొత్తం మొబిలైజ్ అవుతున్నారు. కాబట్టి ఇదే విధంగా 12 మిలియన్లు నేను ఒక గంట కింద చూసినప్పుడు 11.6 ఉంది. ఇప్పుడు 12 మిలియన్స్ కు చేరుతున్నారు. విత్ ఇన్ 1 అవర్ లో ఈ స్థాయిలో పెరుగుతుంది జెన్జీ దానికి. తర్వాత రెండోది, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ కూడా చాలా రాడికల్ ఆబ్జెక్టివ్స్ ప్రపోజ్ చేశారు. ఇటువంటి రాడికల్ ఆబ్జెక్టివ్స్ ని ఖచ్చితంగా బిలో 30 ఇయర్స్ ఉన్నటువంటి యూత్, పర్టికులర్ గా మరి 25 ఇయర్స్ లోపు యూత్ తేలికగా అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ అఫిలియేషన్స్ వదిలేసి కూడా, వాళ్ళకు పొలిటికల్ అఫిలియేషన్స్, ఫ్యామిలీ అఫిలియేషన్స్, ఇటువంటి అఫిలియేషన్స్ ఉంటే ఆ అఫిలియేషన్స్ వదిలేసి కూడా ఇవాళ దీనికి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అంటే ఇంత రాడికల్ గా ఏ పార్టీ ఇవ్వటానికి ప్రయత్నం చేయదు. ఏదైనా పార్టీ ప్రయత్నం చేస్తే అది ఆర్థోడాక్స్ గా అనిపిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి 5 ఆబ్జెక్టివ్స్ లో సెకండ్ ఆబ్జెక్టివ్ సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అని చెప్పేసి వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ ప్రపోజ్ చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఇస్తే వీళ్ళు 50 ఏళ్ల అని చెప్తుర్లే అనుకుంటారు. కానీ ఇవాళ ఈ జెన్జీ ఉద్యమంలో ఇది చెప్పినప్పుడు సహజంగానే యూత్ రాడికల్ ఆబ్జెక్టివ్స్ వైపు అట్రాక్ట్ అవుతారు. అది ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి అటువంటి రాడికల్ ఆబ్జెక్టివ్స్ కూడా ఇవాళ
మనకు చాలా నిరసన జరిగినటువంటి సంఘటనలే వాళ్ళు ఇందులో ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారు. ఏమిటంటే గతంలో సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చినటువంటి వాళ్ళు చేసిన వాళ్ళు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత ఒక చీఫ్ జస్టిస్ రాజ్యసభ సభ్యుడు, ఇద్దరు జస్టిస్ల జడ్జిమెంట్ ఉన్నటువంటి ఇద్దరు గవర్నర్ పదవులు, ఇటువంటి తీసుకునే వరకల్లా మెజారిటీ జనానికి అసంతృప్తి కలిగింది. జ్యుడిషియరీ వాళ్ళు ఇట్లా చేస్తే అట్లా అని. అట్లాగే అది జరిగిన తర్వాత మొన్న మధ్య రిటైర్ అయినటువంటి చీఫ్ జస్టిస్ రిటైర్ అయినాక నేను ఏ పదవి తీసుకొని సర్వీసులు ఉండగానే డిక్లేర్ చేశాడు. కాబట్టి ఇది మిడిల్ క్లాస్ ఇంటెలెక్చువల్స్ గా బాగా పెద్దగా కల్టివేట్ అయింది, కానీ పొలిటికల్ బేస్ తోటి ముందుకు రాలేదు. ఇవాళ జంజీ వాళ్ళు దాన్ని ఆబ్జెక్టివ్ పెట్టుకునే వరకల్లా యూత్ ఎంత ఇష్టపడుతున్నారో చూడండి. అట్లాగే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు. తెచ్చినటువంటి రూల్ వేరు, ఇవాళ స్పీకర్లు కానీ లేదా కోర్టులు కానీ నలిగిపోతున్నాయి. అవి అట్లా నలిగిపోతున్నటువంటి దాని మీద ఏ యాక్షన్ లేదు. దరిదాపు ఇది అడ్మినిస్టర్ చేయనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు పెట్టుకున్నటువంటి ఆబ్జెక్టివ్ ఏంది? అట్లా పార్టీ మారిన వాళ్ళని 20 ఏళ్ళు ఎలక్షన్ సచిన్ గారు ఒక ఫోన్ తీసుకుంటాను, మరలా మీ దగ్గరకు వస్తాను. తీసుకోండి. కానివ్వండి. శేషు సార్, గుడ్ ఈవినింగ్. వంశీ నమస్తే. మొత్తంగా మనం చాలా సార్లు జంజీ గురించి మాట్లాడుకున్నాం ఇదే ఐ న్యూస్ వేదికగా. ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. డిగ్రీలు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, స్కిల్స్ ఉన్నాయి కానీ అవకాశాలు లేవు. ప్రశ్నించే తత్వం ఉంది కానీ సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నాం. రాజకీయ అవకాశాలు లేవు, మాకు మేమే రాజకీయ అవకాశాలను సృష్టించుకోగలమంటూ ఈ పార్టీ ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది సార్. అండ్ ఇప్పటి వరకు సత్యం గారు చాలా విషయాలు చెప్పారు. అండ్ ఇక్కడ ప్రతిపక్ష పార్టీల పాత్ర కూడా కొరవడితేనే మేము ముందుకు రావాల్సి వస్తుంది. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించడంలో పూర్తిగా విఫలమయ్యాయి, ఆనాటి సాంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నాయి, మా ఆశలను గొంతెత్తి చెప్పలేని పరిస్థితులకు దిగజారిపోయాయన్నట్టుగా కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు సార్? వంశీ, ఏం పార్టీ అన్నారు మీరు దీన్ని? కాక్రోచ్ జనతా పార్టీ. బొద్దింక జనతా పార్టీ కదా? బొద్దింక జనతా పార్టీ సార్, తెలుగులో క్లియర్ గా చెప్పాలంటే. అది ఆ పదం వాడితేనే బాగుంటుంది కదా. బొద్దింక జనతా పార్టీ. బొద్దింక జనతా పార్టీ కదా. సరే, వంశీ గారు చెప్పినట్లు కాక్రోచ్ జనతా పార్టీ అని అనుకుందాం. అసలు ఈ నేపథ్యం ఏంది? కాక్రోచ్ జనతా పార్టీ తెరపైకి రావడానికి, సోషల్ మీడియాలో ఇంత పెద్ద ట్రెండింగ్ అవడానికి కారణం ఏంటి అని అంటే, ఇటీవల 2 సంఘటనలు జరిగాయి వంశీ. 2 సంఘటనలు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తుల నుండి జరిగినటువంటి అంశంలో నుంచే ఇది పుట్టుకొచ్చింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఒకటి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఒక కేసులో ఆర్గ్యుమెంట్ సందర్భంగా మాట్లాడుతున్న సందర్భంలో దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత బొద్దింకల లెక్క తయారయ్యాయి, పరాన్న జీవుల లెక్క తయారయ్యారు, కాక్రోచ్ లెక్క తయారయ్యి వ్యవస్థలని నాశనం చేస్తున్నారు అనేటటువంటి ఒక మాట మాట్లాడారు. అందులో నుంచి ఆ ఆవేదన నుంచి పుట్టుకొచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింక జనతా పార్టీ. రెండోది, తెలంగాణకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసరు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానా కిషోర్ కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నిరుద్యోగ యువత ఖాళీగా ఉండే బదులు, ఉపాధి లేకుండా ఉండే బదులు ఉపాధి హామీ పనులకు పోవచ్చు కదా. ఉపాధి హామీ పనులకు పోవచ్చు కదా. ఉపాధి హామీ పనులు ఎవరి కోసం కేటాయించబడ్డాయి, ఎవరు పని చేయాలనేటటువంటి విషయాన్ని. అంటే 2 కేసుల్లో కూడా 2 ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇక్కడ దేశంలో ఉన్నటువంటి యువతని, నిరుద్యోగ యువతని, ఉపాధి లేనటువంటి వాళ్ళని, నిరుద్యోగితలో ఉన్నటువంటి వాళ్ళని, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళని, పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళని, హైలీ క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళని ఎంత అవమానకరంగా మాట్లాడినట్టుగా ఉంది కదా. ఆ అవమానంలో నుంచి, ఆ ఆవేదనలో నుంచి పుట్టిందే బొద్దింక జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ. మేము కాక్రోచ్లమే, కానీ వ్యవస్థల పైన దాడులు చేసేటటువంటి కాక్రోచ్లం కాదు. వ్యవస్థని ప్రక్షాళన చేయడానికి, వ్యవస్థని ప్రశ్నించడానికి వచ్చినటువంటి కాక్రోచ్లం మేము. కాబట్టి మేమే ఎందుకు రాజకీయ పార్టీగా ముందుకు రాకూడదు? ఇది 79 ఏళ్లుగా ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఏం పరిష్కారం చూపించాయి అనేటటువంటి ఒక ప్రశ్నను లేవదీస్తూ కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని వస్తే, దాంట్లో మనకి సోషల్ మీడియాలో కానీ, మీకు ఈ ప్లాట్ఫామ్స్ లో కానీ వచ్చినటువంటి రెస్పాన్స్ ఎంత? ఒక్క రోజులోనే 46,000 మంది కనెక్ట్ అయితే, మొత్తం సర్వర్స్ డౌన్ అయినటువంటి ఒక రెస్పాన్స్ అయితే, దేశంలో ఒక పేరున్నటువంటి కీర్తి ఆజాద్ లాంటి వాళ్ళు,
లోక్సభలో బ్రహ్మాండంగా మాట్లాడి ప్రశ్నించేటటువంటి మహువా మైత్రి లాంటి వాళ్ళు, సుప్రీంకోర్టులో అనేక సోషల్ ఇష్యూస్ పైన వాదించేటటువంటి ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు మరి ఈ పార్టీలో చేరటానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటది, ఈ పార్టీ సిద్ధాంతాలు ఏంటి అని అంటే వాళ్ళు పెడుతున్నటువంటి ఒక వాళ్ళ డిజైన్ ఏంటది, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటది, వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ప్రజల ముందు తీసుకొస్తున్నటువంటి అంశాలు ఏంటి అనేది ఒక టెంటేటివ్ గా వచ్చినటువంటి అంశాల్లో మొదటిది వచ్చింది ఏంటి అని అంటే వాళ్ళు చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి తీసుకొచ్చారు. 50% ఉమెన్ కి రిజర్వేషన్ ఇస్తాము అనేటటువంటిది ఒకటైతే, పార్టీ మారినటువంటి వాళ్ళని మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో మనం చూసాం కదా వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏందనేది. అంటే దేశంలో ఒక ట్రెండింగ్ ఫ్యాక్టర్ గా మారిపోయింది బొద్దింక జనతా పార్టీ అనేటటువంటి ఒక అంశం చాలా ట్రెండింగ్ గా మారినటువంటి సందర్భం ఉన్నది. బట్ ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నటువంటి సంఘటన చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ ఒక జన్జీ లాంటి యువత ఎంత బాధ్యతగా ఇట్లాంటి అంశాల్లో ముందుకు వస్తుందని చెప్పడానికి మీకు నేపాల్ ఉదాహరణగా చూడాలి. నేపాల్ లో బాలన్ షా ఒక 36 సంవత్సరాల యువకుడు ఆ దేశ ప్రధానమంత్రి అయ్యాడు. 2022లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక ర్యాపరు కాఠ్మండు మేయర్ గా అయితే, కాఠ్మండు మేయర్ నుంచి ఇవాళ అక్కడ జన్జీ విప్లవం ద్వారా వచ్చినటువంటి ఒక ప్రధానమంత్రి 36 ఏళ్ల యువకుడు వచ్చాడనంటే, బాలేంద్ర షా వచ్చాడు అనంటే అక్కడ యువత ఎంత తెగువ చూపింది, పాలకులు అక్కడ అవినీతి చేసినటువంటి పాలకుల పైన, అక్కడ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించినటువంటి పాలకుల పైన ఎంత తిరుగుబాటు చేశారనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. ఈ దేశంలో కూడా చాలా గొప్పగా ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ పొలిటీషియన్, స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ దేశంలో ఏం ప్రోత్సహిస్తున్నారు? అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. అందుకే అవినీతి పరులైన ముఖ్యమంత్రులను మా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి బలమైనటువంటి ప్రధానమంత్రులు ఏం చేస్తున్నారు? వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ వారసులుగా వచ్చినటువంటి వాళ్ళని ముఖ్యమంత్రులు చేస్తున్నారు, కేంద్ర మంత్రులుగా చేస్తున్నటువంటి సంఘటన చూస్తున్నాం. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అవినీతికి వ్యతిరేకం అంటారు, అవినీతి పరులను ప్రోత్సహిస్తారు. కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటారు, కుటుంబ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తుంటారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దాంతో పాటు దేశంలో ప్రధానంగా నెలకొని ఉన్నటువంటి సమస్యలైనటువంటి ఏంటి నిరుద్యోగ సమస్యని, ఏ నిరుద్యోగ సమస్యని పరిష్కరించడానికి ఏ ప్రభుత్వం ఏ ప్రణాళికతో ముందుకొచ్చింది, ఏ స్ట్రాటజిక్ పాలసీస్ తోటి ముందుకొచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం చూస్తే, బట్ ఈ దేశంలో రాజకీయాలు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఆవేదనే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. శేషు సార్, మారటం అంటారా? మాట్లాడేందుకు మధుసూదన్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. సార్, మొత్తంగా చూస్తున్నాం రాజకీయ పార్టీలు అన్న తర్వాత రకరకాల అంశాలు తెరపైకి వస్తుంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కొత్త విజన్తో వస్తుంటారు. ఎలా చూస్తున్నారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది? అంటే యువతలో ఎంత అసహనం ఉంది అనేది బయటకు కనిపిస్తూ ఉంది. మార్పు కోరుకుంటుంది ముందుగా యువత. ఏంటి రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పులు రావాల్సిన అవసరం లేదంటారు? సార్, ముందుగా మీకు నమస్కారం సార్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి సాయంత్రం. సార్, ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి పార్టీ ఉద్యమించడానికి మెయిన్ కారణం ఏంటంటే నిజంగా టాలెంట్ ఉన్నటువంటి యువతని అణగదొక్కడం వల్ల ఈ యొక్క కుటుంబపరమైనటువంటి ఈ యొక్క ఎంకరేజ్మెంట్స్ రావడం వల్ల ఈ యొక్క కాక్రోచ్ పార్టీ రావడానికి మెయిన్ కారణం. సార్, ముందుగా మనం ఈ అన్ని వర్గాలు అన్ని వ్యాపారాల్లో చూసారంటే ఇప్పుడు రాజకీయంగా తన కొడుకులకి రాజకీయం ఇస్తున్నారు. అదేవిధంగా మీరు పోయారంటే సార్ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా మీరు ముందుకెళ్ళారు సార్. ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఉంది సార్. సినిమా ఫీల్డ్లో కూడా ఈరోజు ఎంతమంది యువత, ఎంత టాలెంట్ ఉన్నటువంటి యువత కూడా ముందుకు రాలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే హీరో ఉన్నాడో, హీరో కొడుకులో లేకుంటే డైరెక్టర్ కొడుకులో లేకుంటే నిర్మాతల కొడుకులో ముందుకు వచ్చి ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ అన్ని కూడా రాజకీయంగా ఈ యొక్క వయసు మీరినటువంటి రాజకీయ నాయకుల యొక్క ఐడియాలజీ ఇప్పుడు జంజీర్లో ఉన్నటువంటి ఏ యువతకు కూడా నచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ వేరు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దీనికి మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్స్ కూడా మనం గట్టిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు విజయ్ అనేటువంటి వ్యక్తికి కనీసం ఆ నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యేలు నిలబెట్టేటువంటి శక్తి కూడా లేదు. కనీసం కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని బూతుల్లో ఎలక్షన్లో వాళ్ళకి ఏజెంట్లు కూడా నిలబడలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు ముందుకొచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారంటే ప్యూర్గా ఇది జంజీ యొక్క ప్రభావం అనేటువంటిది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు జంజీ అనేటువంటి ప్రభావం ఖచ్చితంగా ముందుకు రావాలి. మన యువతను మనం ప్రోత్సహించాలి. వచ్చినటువంటి యువతని ఎప్పుడైతే జంజీలో నుంచి వచ్చినటువంటి యువతను మనం ప్రోత్సహించి వెన్నుదట్టి ముందుకు పోతే, ఎందుకంటే
ఫ్యూచర్ వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచరిస్టిక్ గా మన దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా జంజీ ముందుకు రావాలి. ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళే ఇప్పుడు ఐడియాలజీ ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు కూడా ఏ విధంగా ఉంటాయంటే కొంచెం పాత రకం ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి విధి విధానాలకి అన్నిటికీ కూడా జంజీ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళని వెన్నుదట్టి ముందుకు తీసుకెళ్తే రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు కూడా ముందుకు పోతాయి. వాళ్ళని మనం వచ్చిన తర్వాత అణగదొక్కకుండా ఏ విధంగా మీరు చెప్పారు ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వచ్చిన తర్వాత ఏ విధంగా కష్టాలు పడిందని చెప్పి ఇప్పుడు విజయ్ కూడా అదే విధంగా కష్టాలు పడ్డారు సార్. ఎందుకంటే ఏడీఎంకే డిఎంకే రెండు ట్రెడిషనల్ పార్టీల్లో కనీసం ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ఎంతకాలం వెయిట్ చేశారు మేము అందరం కూడా చూసాం. ఇటువంటివన్నీ కూడా మనం రావాలంటే కష్టం బంజీలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది సార్. యా రైట్. సచిన్ గారు, నార్మల్ గా మనం చూస్తుంటాం ఒక రకంగా కాక్రోచ్ తో పోల్చారు నిరుద్యోగుల్ని, అంటే ధర్నాలు జరిగేవి, రాస్తారోకులు జరిగేవి, రోడ్లపైకి వచ్చేవాళ్ళు. ఎంత పాజిటివ్ గా తీసుకున్నారు. ఏ పేరుతో అయితే ఒక అవమానకరంగా మాట్లాడారనుకుంటే ఆ పేరుతోనే ఒక పార్టీని స్టార్ట్ చేసి పాజిటివ్ థింకింగ్ ఉంటేనే మేము ఎక్కడైనా, అది రాజకీయ పార్టీలు అవ్వచ్చు, లేదంటే సమాజంలోని మేధావులు అవ్వచ్చు, ఎవరినైనా ఆదరిస్తాం. కానీ పాజిటివ్ థింకింగ్ లేకుండా నెగిటివ్ థింకింగ్ ఉంటే అసలు మేము మీ వైపు చూడడం, మేము పాజిటివ్ థింకింగ్ని కోరుకుంటున్నామని యువత కోరుకుంటుంది. ఇక్కడ ఎందుకు ఈ అంశాన్ని నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే, తమిళనాడు ఎన్నికల్లో మనం చూసాం ఎక్కడా కూడా నెగిటివ్ టాక్ అనేది లేకుండా పాజిటివ్ గా విమర్శలు చేసుకుంటూ వెళ్ళిన విజయ్ వైపు జనం నిలిచారు. సో అంటే యువత పాజిటివ్ థింకింగే కోరుకుంటుంది, అభివృద్ధే కోరుకుంటుంది. సో ఏ విధంగా లక్ష్యాలు ఉన్నాయి, ఆ లక్ష్యాలు అంటే ఎంతవరకు నిజం చెప్తున్నారనేది కూడా అబ్జర్వ్ చేస్తుందని మనం భావించవచ్చు అంటారా? సో అందుకే ఈ రోజు కాక్రోచ్ పార్టీకి ఇంత ఆదరణని మనం భావించాల్సి ఉంటుందంటారా? ఏం చెప్తారు? ఈ జనరేషనే కాదండి, ఏ జనరేషన్లోనైనా ప్రోగ్రెసివ్గా ఆలోచించే వాళ్ళు, పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళని ఆదరిస్తారు. అది ఎక్కడైనా ఏ పార్టీలైనా ఆదరిస్తారు. తర్వాత రెండవది, నెగిటివ్ కామెంట్స్ మీద ఆధారపడి రాజకీయాలు నడిపేటువంటి వాళ్ళు పొలిటికల్ సస్టైన్ కాలేకపోతున్నారు. లాంగ్ రన్లో వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ వ్యక్తిగత పొలిటికల్ లైఫ్ కానీ సస్టైన్ కావట్లే. అదే పాజిటివ్ వర్క్ తోటి పాజిటివ్గానే మంచి పనులు చేసుకుంటా పోతే ఆ సస్టైనబిలిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళ యూత్ చీఫ్ జస్టిస్ చేసిన కామెంట్ని నెగిటివ్గా వచ్చి సుప్రీంకోర్టు మీద ధర్నాలు చేయటం కాకుండా మేమే పాజిటివ్గా ఈ దేశాన్ని మారుస్తాం అనేటువంటి దాని నుంచి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం గ్రేట్నెస్. దిట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ అభిజిత్. దాన్ని ఆ పాయింట్ బయటకు తీసుకురాగలిగాడు. అట్లాగే యూత్ లో ఏవేవైతే దేశంలో జరుగుతున్నటువంటి విషయంలో నెగిటివ్ థింకింగ్ ఉందో ఆ నెగిటివ్ థింకింగ్ ని పట్టుకోగలిగారు. అంటే ఫస్ట్ రిటైర్ అయిన జడ్జిలు జడ్జిమెంట్లు ఇచ్చి పదవులు పొందటం, నిజంగా ఇది పెద్ద అసంతృప్తికి దారి తీసింది, పెద్ద చర్చ జరిగింది. తర్వాత అట్లాగే మహిళలకు రిజర్వేషన్స్ ఇస్తామంటారు కొంతమంది, ఇయ్యరు అంటారు కొంతమంది, ఇస్తే అన్ని వర్గాలకు ఇవ్వాలంటారు. ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. 50% ఇస్తామనటంతో వాస్తవానికి 50% జనాభాలో ఉన్నటువంటి మహిళలకు 50% ఇవ్వటమే కరెక్ట్ కదా అని అనుకుంటారు. ఇట్లా ప్రతిదీ కూడా ఇవాళ పార్టీ మారిన వాళ్ళు స్వదేశం స్వపార్టీలో అధికారంలో ఉన్న పార్టీలో చేరితేనే రద్దు కాదు, ప్రతిపక్షంలో చేరితే రద్దు అవుతాయి. అది ఈ వైఖరులన్నిటి కూడా జనానికి చికాకు పుట్టిస్తుంది. కాబట్టి దాని మీద కూడా ఇప్పుడు వీళ్ళు ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోవటంతో, అంటే జనంలో ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చలో యంగ్ జనరేషన్స్ కి ఏవైతే నచ్చలేదో ఆ నచ్చని విషయాన్ని వాళ్ళు ఆబ్జెక్టివ్ పెట్టుకున్నారు. అంటే వెంటనే అవి పాజిటివ్ గా ఆలోచిస్తారు, బాగుంది అనుకుంటారు. కాబట్టి ఇవాళ నిమిషానికి గంటకు ఫాలోయర్స్ పెరుగుతా ఉన్నారు. ఇది రేపు ఇది రాజకీయ పార్టీ అవుద్దా, అధికారంలోకి వస్తారా లేదా, ఇది తర్వాత చర్చ. కానీ ఒకటి, రాజకీయ పార్టీలు మాత్రం ఎవరికి దెబ్బ తగులుతుందో వాళ్ళు అతన్ని అణిచేసే అవకాశం ఉంది. అతని ఏమంటారు, రేపు ఆయన తాత ముత్తాతలు ఆయన తండ్రి బ్యాక్గ్రౌండ్ అంతా బయటికి తీస్తారు. బయటికి తీసి లేదు ఈయన గతంలో ఆప్ సానుభూతిపరుడు కాబట్టి కేజ్రీవాల్ సలహాతో ఇటువంటి పనులు చేస్తుండని ఒక పార్టీ అంటది. కాదు ఇది బీజేపీ అసంతృప్తి అదో, లేదా వామపక్ష అదో, లేకపోతే గతంలో బెంగాల్లో పుట్టిండు అభిజిత్, బెంగాల్లో గతంలో ఉన్నటువంటి పాలిటిక్స్ లో ఉండి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతుండే, ఏదో ఒక అఫిలియేషన్ తగిలిచ్చి తన గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తారు. మొదట చేసేటువంటి ఎస్టాబ్లిష్డ్ పార్టీలు కానీ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ కానీ యంగ్స్టర్స్ ని నోరు నొక్కి కూర్చోబెట్టేటువంటి విధానం కొనసాగుతుంది. దానికి తిరుగుబాటే ఈ జన్జీ పార్టీ. సత్యం గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శేషు సార్, సత్యం గారు చెప్తున్నట్టుగా దేశంలో ఏదైనా ఒక రాజకీయ పార్టీ పెట్టారు, ఆ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మొన్న తమిళనాడులో జరిగిన హైడ్రామాను యావత్ దేశం చూసింది.
ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకుందాం. ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా వచ్చిన తొలినాళ్లలో కూడా చీపిరి పట్టి మొత్తంగా రాజకీయాలను ప్రక్షాళన చేస్తున్నారు అంటే ఈ రోజు కాక్రోచ్ను ఎలా చూశారో ఆ రోజు చీపురును కూడా అలానే చూసిన పరిస్థితి కనిపించింది సార్. కానీ ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏంటంటే ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితులు కనిపించాయా? రేపు కాక్రోచ్ అదే విధంగా ఇప్పుడున్న జెన్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏ విధమైన వ్యూహాలతో ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయంటారు? ఇదంతా సాధ్యమయ్యే పరిస్థితులేనా మార్పు అనేది? శేషు సార్ 2000 వంశీ వినపడుతుందా? యా ప్లీజ్ కంటిన్యూ సార్. 2012లో మీరు చెప్పినట్లు అన్నా హజారే నేతృత్వంలో ఢిల్లీలో లోక్పాల్ బిల్లు ఏర్పాటు చేయాలనేటటువంటి లక్ష్యంతో దేశంలో అవినీతి పెరిగిపోతుంది, అవినీతిని నియంత్రించాలనేటటువంటి లక్ష్యంతో వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. అన్నా హజారే, కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, వీళ్ళందరూ యోగేంద్ర యాదవ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో తర్వాత కేజ్రీవాల్ వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకురావటము, ఆమ్ ఆద్మీ పార్టీ సాధించినటువంటి విజయాలు ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా, పంజాబ్ కేంద్రంగా, మిగతా రాష్ట్రాల్లో విస్తరించినటువంటిది కేంద్రంగా, తర్వాత చాలా స్వల్ప కాలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా పొందినటువంటి గుర్తింపు, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పైన జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, క్రియాశీలకమైనటువంటి నేతలు, ముఖ్యమైనటువంటి నేతలు అదే అవినీతి ఆరోపణలతో ఇరుక్కొని తిహార్ జైలుకు వెళ్ళటం, ముఖ్యమంత్రి పదవులు కోల్పోవటం, రాష్ట్రాల్లో ఓడిపోవటం చూసిన సంఘటనలు మనం చూసాం. బట్ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. దీంట్లో కీలకంగా ఇందాక నేను చెప్పాలనుకున్నటువంటి ఒక మాట ఏంటి అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టినటువంటి ఇంకొక అంశం ఏంటంటే అసలు యాక్చువల్ గా ఈ దేశంలో న్యాయం బతకాలి అని అంటే న్యాయస్థానాలు చాలా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి సందర్భం ఉన్నది. అక్కడ కూడా న్యాయం దొరకకపోతే ఇంకా ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటి ప్రశ్నలు అనేక సందర్భాల్లో రేకెత్తినటువంటి సందర్భం ఉంటే, అయితే సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, సుప్రీంకోర్టు రిటైర్ అయినటువంటి ప్రధాన న్యాయమూర్తులకు కానీ రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వకూడదు అనేటటువంటి ఒక అంశం పెట్టారంటే దీంట్లో మనం దీని నేపథ్యం చూడాలి. దీని నేపథ్యం ఏంటంటే రామ జన్మభూమి ట్రస్ట్ కి సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాల్లో తీర్పు ఇచ్చినటువంటి జడ్జిలకు అది రంజన్ గొగోయ్ని రాజ్యసభకు తీసుకొచ్చారు. ఏ పార్టీ తీసుకొచ్చిందో మనకు తెలుసు. రాజ్యసభకు తీసుకొచ్చి 6 సంవత్సరాలు కూర్చోబెడితే ఆయన అటెండ్ అయింది లేదు, ఒక్క ప్రశ్న అడిగింది లేదు. అంటే ఒక బాధ్యత లేనటువంటి, అంత బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తికి అలాంటి పదవులు ఇవ్వద్దు అనేటటువంటి ఒక అంశం తీసుకొస్తే, మీకు పక్కన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఆ తీర్పులో ఒక భాగమైనటువంటి వ్యక్తి కదా, తనకి గవర్నర్ అనేటటువంటి పదవి ఇచ్చారు కదా. ఒక జడ్జికి ఉండే నియమ నిబంధనలు ఏంటి తెలుసా? ఒక న్యాయం ఏం చెప్తే తెలుసా? ఒక అంశం పైన తను తీర్పు చెప్పాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడొద్దు, ఆ కేసుకు సంబంధించింది నిష్పక్షపాతంగా ఉండాలి అనేటటువంటి, సమాజానికి దూరంగా ఉండి ఒక నిష్పక్షపాతమైనటువంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి దగ్గర ఇవాళ ఏ కోర్టులలో కూడా కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా పేద ప్రజలకు న్యాయం జరగటం లేదు. ఇవాళంతా నిష్పక్షపాతంగా న్యాయం జరగట్లేదు. జడ్జిలకు కూడా ఇలాంటి పదవులు ఆశ చూపిస్తున్నారు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ దబ్కే తీసుకొస్తున్నటువంటి అంశాన్ని మనం చూసాం. అదొక అంశం. మనం మీరు ఇందాక ఒక ప్రశ్న అడుగుతున్నారు నన్ను, ఏంటి అంటే వాళ్ళకున్నటువంటి అఫిలియేషన్స్ ఏంటది, వాళ్ళు ఏ నేపథ్యం నుంచి వచ్చారు అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. ఏ యువత రాజకీయాల్లోకి రాకూడదా? వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయితేనే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉందా? నితీష్ కుమార్ కొడుకు ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినప్పటికీ వాళ్ళు తీసుకొచ్చి ఆరోగ్య శాఖ మంత్రితో చేస్తే సంబరాలు చేసుకుందామా భారతదేశ ప్రజలు? కాబట్టి ఇట్లాంటివి కాకుండా నిజంగా రావాల్సింది. ఇవాళ ధ్రువ రాటి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా? ధ్రువ రాటి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా? తర్వాత 15 ఏళ్ల బాలుడు యూపీకి చెందినటువంటి గౌతమ్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారా? ఇవాళ అభిజిత్ దబ్కే చేస్తూ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేనటువంటి వాళ్ళే ఇలాంటి ఆరోపణలు చేస్తారు. ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక వ్యవస్థని ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు, ఒక కొత్త అంశంతో ముందుకొస్తున్నప్పుడు దాన్ని ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా ఉన్నాయా? ఈ దేశ నాయకులు నిజాయితీగా పనిచేస్తున్నారా? ఈ దేశ నాయకులు పార్టీల కోసము లేకపోతే రాజకీయాల కోసం పనిచేస్తున్నారా? దేశం కోసం పనిచేస్తున్నారా? ప్రజల కోసం పనిచేస్తున్నారా? ప్రశ్న వేసుకుంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావాలని అందరూ కోరుకుంటున్నప్పుడు ఓ రాజకీయ ప్రక్షాళన కోసం వస్తున్నటువంటి వాళ్ళని ఆహ్వానించకుండా కోటగుడ్డు మీద ఈకలు బీకేటటువంటి ప్రయత్నం, వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యాన్ని బయటకు తీసి మనం చేస్తున్నామంటే ఎవరినో మెప్పించడానికి, ఏదో పార్టీకి కొమ్ముగేయటానికి, ఏదో ఒక లీడర్ కి సంతృప్తి పడటానికి మాట్లాడుతున్నటువంటి అంశంగానే చూడాలి తప్ప నిజాన్ని సమాజం చూస్తుంది, నిజాన్ని యువత చూడాలి. ధైర్యంగా ఇవాళ ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి? అవినీతి.
ఇవాళ మనం ప్రపంచంలో 182 దేశాల్లో 91వ స్థానంలో ఉన్నాం అవినీతిలో. తర్వాత ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? నిరుద్యోగం. ఎంత పెద్ద నిరుద్యోగం ఈ దేశం ఎదుర్కొంటుందో మనకు తెలుసు. ఈ దేశంలో ఉన్న సమస్య ఏంటది? ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలతో పాటు అన్ని కమాడిటీస్, ఎసెన్షియల్ కమాడిటీస్ ధరలు పెరుగుతుంటే, ప్రజలు తట్టుకోలేనటువంటి ద్రవ్యోల్బణంలోకి పోతుంటే, వాటిని ఎరకట్టకుండా ప్రజలను ఏదో ఒక విధంగా మాయ చేసేటటువంటి కార్యక్రమాలు చేసి ఎంతో కాలం కొనసాగవు. నిజం ఎప్పటికైనా గెలుస్తుంది, నిజాయితీ ఎప్పుడైనా గెలుస్తుంది, సత్యమేవ జయతే, సత్యమే నిలబడుతుంది అనేది మనం చూడాల్సినటువంటి అంశం. ఇవాళ యువత రాజకీయాల్లోకి రావాలి, యువత ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి ఒక పరిష్కారం చూపించేటటువంటి అంశం రావాలి. ఇవాళ నేపాల్ లాంటి ఒక చిన్న దేశంలో విప్లవ రాంగలేంది, భారతదేశంలో 40% ఉన్నటువంటి అండ్ శేషు సార్ ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశం అంటూ ఉంటే ఓ రకంగా రాజకీయ నిరుద్యోగం కూడా కొనసాగుతుందిగా. ఆ నిరుద్యోగం రూపుమాపాలన్నా గానీ ఇప్పుడు రాజకీయాల్లోకి యువత రావాల్సిన పరిస్థితులు ఉన్నాయిగా. అదే వంశీ, నేనేమంటున్నాను, ఈ దేశంలో ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలనేటటువంటి ప్రయత్నాన్ని ఆదిలోనే దెబ్బ కొడతారు. అది వాడికి వారసత్వం ఉండాలి, వాడికి డబ్బు ఉండాలి, వాడికి కుల నేపథ్యం ఉండాలి, వాడికి మత నేపథ్యం ఉండాలి, పార్టీ నేపథ్యం ఉండాలి. కానీ ఇవన్నిటికీ అతీతంగా ఈ దేశం కోసం, దేశ ప్రక్షాళన చేయడం, ఈ సమస్యలను ప్రక్షాళన చేయడం కోసం ఎవడైనా నడుంగట్టి ముందుకు వస్తే వాడికి అన్ని రకాలైనటువంటి అంశాలను ఆపాదించి వాడి వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏమున్నాయి, వాడి తాత ముత్తాతలు ఏంటి, వీడికి ఏం అఫిలియేషన్ ఉంది అనేటటువంటి బయటకు తీసుకొచ్చి వాడు నిర్వీర్యం చేసేటటువంటిది, ఒక అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నమే చేస్తుంటారు. బట్ నేనేమంటున్నానంటే బాలన్ షా ఉదంతం మన దగ్గర కూడా రావాలా. ఈ దేశాన్ని యువత పరిపాలించాలా. ఏ రాష్ట్రంలో చూసినా 70 ఏళ్లు దాటిన వాళ్ళే పాలనలోకి వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరి చేత ఏం చేయాలా? మతిమరుపు రోగం వచ్చిన వీళ్ళందరిని పెట్టుకొని ఈ 76 ఏళ్లు మతిమరుపు రోగాలు ఉన్నటువంటి నాయకులందరితోటి ఈ దేశం బాగుపడుతుందని నమ్ముతారంటే వంశీ నమ్ముతాడా? నమ్ముతాడా? సత్యం గారు నమ్ముతారా? నమ్మం కదా. ఒక్క నిమిషం వంశీ, ఇదే వివేకానందుడి సూత్రాలు వల్లవించేటటువంటి పార్టీలు కూడా వివేకానందుడి సూత్రాన్ని ఎందుకు పాటించవు? ఎందుకు? ఇనుప నరాలు, ఉక్కు కండలు కలిగినటువంటి యువత ఈ దేశానికి కావాలా? 100 మంది యువతల్ని నాకు ఇచ్చి చూడండి, దేశం గతినే మారుస్తానని వివేకానందుడు చెప్పాడు. మరి అదే వివేకానందుడిని ముందు పెట్టుకునేటటువంటి పార్టీలు ఎందుకు యువతకు అవకాశం ఇవ్వట్లేదు అనేటటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? 76 ఏళ్ల వాళ్ళని ఇవాళ రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగాను, కేంద్రంలోని ప్రధానమంత్రులుగా పెట్టుకొని ఈ దేశాన్ని బాగు చేస్తాము, యువతకు అవకాశాలు ఇస్తామంటే ఎవరు నమ్ముతాడండి? రైట్ సార్. థ్యాంక్ యూ శేషు సార్. సత్యం గారు, మొత్తంగా మీకు చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. సిజేపీ అనేది చూస్తున్నాం అంటే ఒక 4 రోజుల్లోనే దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమైంది, ఒక మీమ్స్ గా మిగిలిపోతుందా? జంజీకి ఇది ఒక ట్రైలరా? రేపటి నుంచి రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి దేశ రాజకీయాల్లో? ఇప్పుడు జంజీ పార్టీ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ చేస్తుందా, సమిష్టి నాయకత్వంలో తయారవుతుందా, తర్వాత ఇప్పుడు పెట్టినటువంటి అగ్రెసివ్ ఆబ్జెక్టివ్స్ కు అనుగుణంగా పనిచేస్తుందా, ఇవన్నీ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, వాళ్ళు నడుస్తున్నటువంటి తీరును గమనించిన తర్వాత మనం దాన్ని కామెంట్ చేయగలం. కానీ మరొక వైపు మాత్రం ఇప్పుడున్నటువంటి పార్టీల అన్నిట్లలో ఈ అలజడి మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఈ దేశంలో కాంశీరాం లేవనెత్తిన తర్వాతనే కుల సమస్య చర్చించబడటం అనేది స్టార్ట్ అయింది అన్ని పార్టీల్లో. తర్వాత చాలా పార్టీలు గుణపాఠం తీసుకున్నాయి, మనం దీన్ని నిర్లక్ష్యం చేసినామని వామపక్షాలను తీసుకున్నాయి. మిగతా పార్టీలు కూడా వాళ్ళ వారసత్వ నినాదాలను మార్చుకొని దళితుల గురించి చర్చించాల్సి వచ్చింది, వెనుకబడిన తరగతుల గురించి చర్చించాల్సి వచ్చింది. అది ఇవాళ ఇంకంత మరింత చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఒక జర్క్ ఇస్తే కాంశీరాం దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. అది ఆయన గతించపోయిన తర్వాత కూడా ఇప్పుడు 30 ఏళ్ల నుంచి ఆ చర్చ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ జంజీలు ఎవరెత్తినటువంటి అంశాలు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలో అలజడి సృష్టిస్తాయి. తర్వాత యూత్ కు ఒక ధైర్యం, ఒక డేరింగ్నెస్ వస్తుంది. ఎంతకాలం వీళ్ళ కాళ్ళు ఒత్తులుకుంటా బతకాలని చెప్పేసి నాయకుల ఇళ్లలో కప్పులు అందించిన వాళ్ళకు, సీసాలు అందించిన వాళ్ళకు పదవులు, టికెట్లు ఇస్తున్నారు. కానీ యూత్, సాక్రిఫైజ్ ఉన్నటువంటి యూత్, ప్రశ్నించే యూత్ని దగ్గరకు రానివ్వట్లేదు, ఏ రాజకీయ పార్టీలో రానివ్వట్లేదు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా మరింత ధైర్యంగా ఆయా పార్టీలో ప్రశ్నించడం వల్ల పార్టీలు కూడా రాడికలైజ్ అవుతాయి, డెమోక్రటైజ్ అవుతాయి. ఈ రెండు అయితే ఉన్న పార్టీలు కూడా బాగుపడతాయి. కాబట్టి ఈ ఉద్యమం యొక్క ప్రభావం అధికారంలోకి అభిజిత్ వస్తాడా, వాళ్ళ పార్టీ వస్తుందా, అది సెకండ్ థింగ్. కానీ ఉన్న పార్టీలు మాత్రం ఒక షేక్ గురయ్యేటువంటి పరిస్థితే ఇవాళ సృష్టించబడింది. ఇటువంటి ఉద్యమం మనం ఆహ్వానించాలి. అప్పుడప్పుడు జరుకులు రాకపోతే దేశం ముందుకు పోదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఉన్నటువంటి పార్టీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, యూత్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది, యూత్ కు ధైర్యం పెరుగుతుంది.
ముసలి వాళ్ళకు కూడా ఒక వాళ్ళంతటా వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి, ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకసారి సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి దేశంలో వచ్చిందంటారు. ఖచ్చితంగా, ఖచ్చితంగా, అబ్సల్యూట్లీ, ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. కాబట్టి ప్లీజ్ సార్ కంక్లూడ్ సార్, ఏదో చెప్పబోతున్నారు. అయితే దాంతో పాటు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కన్స్ట్రక్టివ్ గా దీన్ని వర్క్ చేయకపోతే రాజకీయ పార్టీలు వాడుకుంటాయి. గతంలో అనేక ఉద్యమాలు వస్తే ఆ ఉద్యమాలను వాడుకొని వాళ్ళని వదిలేసినటువంటి సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఎవరైతే పాపులర్ ఉంటారో, ఇప్పుడు మనం జేఎన్యూల కుర్రోడిని వాడుకున్నారు, అనేక పార్టీలు వాడుకున్నాడు, వాడుకొని పక్కకు పడేశారు. అతని పాత్ర ఇవాళ ఏంటంటే మళ్ళా జెండాలు కట్టే పాత్రే. కాబట్టి ఇటువంటి యూత్ ఎక్కడైతే వస్తారో అక్కడిని డైవర్ట్ చేసి వాడుకోవటం, లేదా డిస్కరేజ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టడం అనేది జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్. కాబట్టి అదే యూత్ కన్స్ట్రక్టివ్ వర్క్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా మెటీరియలైజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, అదేవిధంగా శేషు సార్. సో మొత్తంగా పాత తరం రాజకీయాలకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీధుల్లో ఉద్యమాలు చేస్తే ఈ నేటి తరం మీమ్స్ తో ఒక రకంగా తమ ఆవేదనను ఆక్రోశాన్ని వెల్లబుచ్చింది. ఇప్పుడు చట్టసభల్లో అంశాల గురించి రాజకీయంగా చర్చలు జరుగుతుంటే చట్టసభల వరకు కాదు, కమెంట్ బాక్సుల్లోనే ఏం కావాలో, ఏం మాట్లాడాలో, ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చి చెప్పే ప్రయత్నం చేస్తామంటుంది యువత. మొత్తంగా సోషల్ మీడియాలోనే ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. దేశ రాజకీయ భవిష్యత్తును ఈ సోషల్ మీడియా పార్టీయే, ఈ సోషల్ మీడియా పేజే మార్చబోతుందా? రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం వచ్చిందా? జంజీని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చదరంగం ఆడాల్సిన పరిస్థితులు దేశంలో కనిపిస్తున్నాయా అంటే ఎస్, ఆ విధమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రైమ్ టైం డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.